నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, అటు ఏపీలో గానీ, ఇటు తెలంగాణలో గానీ ఫారెన్ కంట్రీస్‌కెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న వీడియోలు పెడుతూ మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ అసలు వాళ్ళు ఎందుకెళ్తున్నారు? వెళ్ళడం బతుకు తెరువు కోసం. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఆళ్ళెలా మోసపోతున్నారనేది చాలా ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్. మనం చాలా సినిమాలు కూడా చూసాము. ఇప్పుడు రియల్ లైఫ్‌లో చూస్తున్నాం. మీరేమంటారు సార్ అసలు దీనంతటి గురించి? ఇది ఎట్లా ఉందంటే, రైటరు అండ్ నటుడు ఉత్తేజ్ గారు ఒక కవిత రాశారు. అందులో ఆయన చెప్పాడనమాట. ఆ కవిత చెప్పేటప్పుడు మా టీవీలో ఏదో ప్రోగ్రామ్ వచ్చేది అప్పట్లో. దానికి తీసుకొచ్చి చెప్పాడు. అంటే ఒకడొచ్చి నేను మోసం చేస్తాను అంటే రెడీగా 100 మంది ఉంటారట మోసపోవడానికి. ఒక స్వామీజీ వచ్చి నేను కాలుతో తంతే నీకు ఐశ్వర్యం వస్తుంది, పిల్లలు పుడతారంటే ఒక 1000 మంది రెడీగా ఉంటారట తన్నించుకోవడానికి అని చెప్పి కటాఫ్ ఏదో ఉంటుంది వర్డ్ ప్రతిదానికి చెప్తాడు లాస్ట్ టైం ఉత్తేజ్ గారు. చాలా బాగా చెప్తాడు. సో అట్లా అంటే ఒకటండి మా ఇప్పుడు ఇందులో ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది. మోసం చేయడం తప్పు కానీ మోసపోవడం తప్పు కాదు కదా. అది ఎవరికైనా మనిషి అనేవాడికి ఆశ అనేది రేపటి కోసం బతికిస్తుంది. సరే, ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడ్డాం, అక్కడికి వెళ్తే ఉద్యోగాలు వస్తాయంట. సర్లే, అక్కడ హోటల్లో చేసినా మంచి ఉద్యోగం వస్తుంది, అదే డబ్బులు బాగా వస్తాయంట. పెట్రోల్ బంకులు పని చేసినా వస్తుందంట, హౌస్ కీపింగ్ పని చేసినా వస్తుందంట. చాలామంది కామెడీగా చూపిస్తుంటారు సినిమాల్లో, ఈడు అక్కడికి వెళ్ళిపోయాడు రా, అక్కడికి వెళ్ళి లెటర్ని క్లీన్ చేసుకుంటున్నాడు రా అని అంటారు. బట్ అది కూడా చాలా గొప్ప పనే. దుల్కలాం గారు అన్నట్టుగా లెట్రిన్ క్లీన్ చేసే పని కూడా నువ్వు పర్ఫెక్ట్గా చేస్తే దాంట్లో నువ్వు టాప్ అవుతావు. అట్లాగా చాలా మంది తప్పలేదు, ఏ పని కూడా తప్పులేదు. ఎక్కడ మహా అయితే హౌస్ కీపింగ్ వాడికి లెట్రిన్ క్లీన్ ఎంత ఇస్తారమ్మా? ఒక 20,000 మ్యాక్సిమం. అక్కడ ఒకేసారి 70,000-80,000 ఇస్తారంటున్నప్పుడు వెళ్తాడు, కడుపు కట్టుకొని సంపాదించుకొని దాచిపెట్టుకొని ఒక్కసారి వచ్చేసరికి కుటుంబానికి ఏదో అవుతుంది. అలాగా నాకు తెలిసి చాలా మంది మా ఊర్లో కూడా అట్లా వెళ్ళి వచ్చి ఊర్లో ఒక సొంత ఇల్లు కట్టుకొని ఒక స్థిరత్వం ఏర్పరచుకునే వాళ్ళు ఉన్నారు. అప్పటి వరకు ఊర్లో గాలి తిరిగిన వాళ్ళు. మీరన్నట్టు మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ తక్కువ పర్సంటేజ్ ఉన్నారు. ఎందుకంటే మోసం కూడా ఎలా అవుతుందంటమ్మా, అత్యవసర పరిస్థితి అది. వాడికి ఇంకా ఆప్షన్స్ లేవు. ఒరే ఎలాంటి వాడు మనకి ఇస్తాడో తెలియదంటే మనకు వేరే ఆప్షన్ లేదురా, తప్పదురా, వెళ్ళాలిరా అని చెప్తుంటాడు. అలాంటి టైంలో పీక్ టైంలో వెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటి జరుగుతుంటాయి. మేబీ యువతల వాడు కూడా మోసం చేయాలని చేయకపోవచ్చు. ఇప్పుడు నేను కూడా కెరీర్ స్టార్టింగ్లో ఒకటి జాబ్ కోసం ఒకటికి అమౌంట్ ఇచ్చాను. నాకన్నా ముందుకు 4గురికి చేయించాడు. 5వ వ్యక్తికి వచ్చేసరికి నేను 5వ వాడిని. 5వ వ్యక్తికి వచ్చేసరికి వీడు ఎవరికైతే అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేస్తాడో వాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడో, లేదంటే వాడి ఉద్యోగం తీసేశారో, లేదా వీడి అవసరం కొద్దీ ఈ డబ్బులు వాడేసి వాడికి ఇవ్వలేదో మొత్తానికి తెలియదు. నాకైతే రాలేదు. ఇక్కడ మరి ఎవరి పరిస్థితి ఎవరిది? ప్రాబ్లం ఎవరిది? వాడు అంతవరకు 4గురికి కూడా జెన్యున్గా ఏదైతే చెప్పాడో అన్ని చేశాడు. పోనీ ఒకరిద్దరికి చేస్తే ఇక్కడ ఇంకో టెక్నిక్ కూడా ఉంటుంది. ఇట్లా ముందు ఒక 4గురికి చేసి ఒకేసారి 50 మంది తీసుకుని వెళ్ళిపోతుంటారు. అలాంటివి కూడా జరుగుతుంటాయి. సో వాడేం చేసుకోవాలనుకుంటాడంటే వచ్చిన అమౌంట్తో ఒక బిజినెస్ లేకపోతే ఇంకోటికి ఇచ్చి ఏదో చేయాలని అనుకుంటాడు. ఒక్కసారిగా అవతల వాడు హ్యాండ్ ఇచ్చేసరికి ఇక్కడ జెండా ఎత్తేస్తాడు. ఓవరాల్గా వీడు మనం నమ్మించి మోసం చేశాడు అని వాడు చేయాలనుకోకపోవచ్చు. ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి. సో మొత్తం మీద ఇక్కడ మనం ఈ దుబాయ్ సీన్ అనే సినిమా ఉంది, మీరు చూసారు లేదు? అంతలో అదే కదా. అంతకుముందు నా చిన్నప్పుడు బాగా గుర్తు ఏంటది, చెన్నపట్నం చిన్నోళ్ళని ఏదో ఒక సినిమా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ వాళ్ళు ఊర్లలో ఇలా ఖాళీగా ఉంటే రండి మీకు దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి వాళ్ళకి చూసారా దాన్ని ఏమంటారు, పాలస్తీనాలో వాళ్ళు ఇలా తల గుట్ట కట్టుకొని ముస్లిమ్స్ ఎలా ఉంటారో అట్లాంటి గెటప్ కూడా ఏం చేసి తీసుకెళ్ళిపోయి ఒక సిటీలో వదిలేస్తే దుబాయ్ వచ్చారా అని అనుకుంటారు పాపం. సరే దుబాయ్ వచ్చేసి చేసుకున్నాను మిగతా అందరూ కూడా మామూలు బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు మనట్లాగా. వీళ్ళిద్దరు మాత్రం అందరూ ఈ గెటప్పులతో ఉంటారని కదరా వచ్చాము, తీరా చూస్తే ఏంటానంటే అది మద్రాస్, చెన్నై. అదే ఆ సినిమా పేరు చెన్నపట్నం చిన్నోళ్ళని ఏదో సంథింగ్. అంటే అలాంటి మోసాలు అప్పటి నుంచి ఉన్నాయి, సినిమాల్లో పెట్టారు అని అంటే. సో రీసెంట్గా దానికి సంబంధించి గోట్ లైఫ్ సినిమా వచ్చింది, పృథ్వీరాజ్ సినిమా. అది మనం చూసాం. అంటే ఎలా ఇరుక్కుపోయి ఎట్లా మోసగించబడ్డాడు, ఎన్ని రోజులు తిండి తిప్పలు లేకుండా బయటకు రాగలిగాడు.
తర్వాత డంకీ అని మూవీ వచ్చింది, రాజ్ కుమార్ హిరాని గారిది, షారుఖ్ ఖాన్ గారిది. సో ఇట్లాంటి అక్కడికి వెళ్ళడానికి ఇది డంకీ. బట్ ఈ గోట్ లైఫ్ మాత్రం అక్కడికి వెళ్ళి మొన్న రీసెంట్ గా కూడా కదా లోకేష్ గారు ఒక కుర్రోడిని తిప్పించారు, సేమ్ అట్లాంటి గోట్ లైఫ్ వాడిని, గొర్రెల కాపరగా ఏదో సంథింగ్ చేసుకుని నానా ఇబ్బందులు పడి ఉన్న వ్యక్తిని మంత్రి లోకేష్ గారు రప్పించారు. చాలా హ్యాపీ. అంటే ఇప్పుడిప్పుడు ఇంకా మీరు అన్నట్టు ఆ ట్విట్టర్ ద్వారా స్పందించడం, లేదా అయ్యా మేము ఇక్కడ ఇరుక్కుపోయా మమ్మల్ని కాపాడండి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. ఆ సోషల్ మీడియా కూడా పోస్ట్ ఎలా చేస్తారు? వాళ్ళ దగ్గర ఫోన్లు అన్నీ తీసేసుకొని వాళ్ళని ఒక బానిసలాగా ట్రీట్ చేస్తే ఎట్లా చేస్తారు? ఎప్పుడు బయటపడతారు? దీనికి సంబంధించి మలయాళం హీరోయిన్, ఆవిడ పేరు గుర్తు రావట్లేదు, కొంచెం బొద్దుగా ఉంటారు, పెద్ద బొట్టు పెట్టుకొని యాక్ట్ చేస్తుంటారు ఒక ఆవిడ కూడా సినిమా ఒకటి వచ్చింది ఇట్లాగే. ఆవిడ ఏంటంటే ఇట్లాగే నీకు దుబాయ్లో జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఒక పెద్ద ముస్లిం ఫ్యామిలీలో పని మంచిగా పడేస్తారు. అక్కడ ఆవిడ ఒక హిందూగా వెళ్ళిన ఈ ఆమె మతం మారిపోయినలాగా ముస్లిం అమ్మాయిలా గెటప్ వేసుకొని నానా సాధక బాధలు పడి మొత్తానికి ఎప్పుడు బయటపడదామంటే అందరికి ఫోన్ ఉండదు, పైసా ఎవరు, తిండి పెడతారు, షెల్టర్ ఇస్తారు తప్ప ఇంకేమి ఇవ్వరు. ఎట్లా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తారు? అట్లాంటి చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన మిత్రులు కొంతమంది మేస్త్రి పనికి, ఎలక్ట్రీషియన్ పనికి వాళ్ళకి వెళ్ళిన కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక పెద్ద షాప్ హౌస్ లాగా ఉంటుందంట, ఆ హౌస్ లో రైలు బెర్త్లు ఎలా ఉంటాయి చూడండి, అట్లా కట్స్ లాగా ఉంటాయంట. ఆడు అందులోనే పడుకోవాలి, డబుల్ కట్ బెడ్స్ లాగా, డబుల్ కట్ లైక్ హాస్టల్లో ఉండే బెడ్స్. బట్ ఇది 3-4 ఉంటాయంట అట్లా, పైకి పైన ఒకటి, అందులోనే వాడు ఏ సామాన్లు పెట్టుకోవాలి, అందులోనే పడుకోవాలి. అవే 5,000 ఎంతో ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. అదొక బిజినెస్. అంటే అలాగ ఇబ్బందులు పడి సర్లే మనకి ఏదో ఒకటి 4 రాళ్ళు సంపాదించుకుందాం అనే తాపత్రయంతో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అట్ ది సేమ్ టైం అదేదో సామెత చెప్పినట్టుగా 100,000,000 ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలని, ప్రతిదీ ఒక టెక్నాలజీ వచ్చింది అనుకోండి, వెంటనే దాని మీద ఒక క్రైమ్, ఒక ఇంప్లిమెంటేషన్ వచ్చింది అనుకోండి, వెంటనే దాని మీద ఒక మోసం. ప్రతి దగ్గర చూస్తూనే ఉన్నాం. ఫోన్, స్మార్ట్ ఫోన్ అబ్బా ఎంత యూటిలైజ్ అవుతుంది అనుకుంటున్నాం, బట్ ఈ స్మార్ట్ ఫోన్ మీద ఎన్ని సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. అంతెందుకు గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఎక్కడ తెలియదు ఒక ఎంపీ అమౌంట్ కూడా కొట్టేశారు కదమ్మా, 42 కోట్లు 44 కోట్లు, మీకు గుర్తుందా? మరి ఒక ప్రజాప్రతినిధి ఎంపీ అమౌంట్ అలా కొట్టేస్తే సామాన్య పరిస్థితి ఏంటి? అంటే ప్రతి దగ్గర కూడా క్రైమ్ ఉంది, మోసం ఉంది. బట్ అది అవసరం ఒక్కోసారి గుడ్డిగా తీసుకెళ్ళిపోతుంది. అడికి అవసరం, అరే నాకు అర్జెంట్గా ఏదో చేయాలరా, మా చెల్లి పెళ్ళి ఉందిరా, లేదా మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలరా, ఇలా రకరకాల రీజన్స్తో వాళ్ళ అవకాశాన్ని, వాళ్ళ అవసరాన్ని వీళ్ళ అవకాశంగా మలుచుకునే వాళ్ళు ఉన్నారు. అది అక్కడ సరిగ్గా తీసుకెళ్ళక వదిలేసి ఆడి సాధక బాధలు పడి వాళ్ళ పాస్పోర్ట్ మిస్ అయ్యి చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది మంచి పొజిషన్లో ఉండి అక్కడ జాబులు చేస్తూ చిన్న చిన్న లోకల్ ఎజిటేషన్స్ వల్ల ఇరికించేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి కూడా. వాళ్ళ దగ్గర దుబాయ్ లాంటి కంట్రీస్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. మనలాగా సరే ఫైన్, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం వరకు నిలబడు, లేదా 3 నెలల జైలు శిక్ష, అట్లా ఉండవు. చాలా 1-2 సార్లు ఉంటే 3వసారికి ఇంక లేపేయడమే అన్నట్టు ఉంటాయి. సో అట్లాంటి చట్టాల్లో ఇరుక్కుపోతే వాడు ఎవరైనా ఇదవుతారు, ఎవరైనా సరే. సో అలాంటి సమస్యలు ప్రతి దగ్గర ఉన్నాయి. అది ఈవెన్ చాలామంది ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్ వెళ్ళడానికి కూడా పై చదువులకు వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడిన ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఎప్పుడు కూడా జాతీయ అహంకారంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, మనకు సఫర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. కాకపోతే ఇప్పుడు ఇంకా ఇండియా అంటే ప్రపంచ దేశాలకు ఒక రకమైన ఫెయిత్ పెరుగుతుంది, అమ్మో విశ్వగురువుగా అవతరించబోతుందని ఒక భయంతోనో, లేదంటే ప్రస్తుత ప్రభుత్వాలు అంత త్వరగా రెస్పాండ్ అవ్వడం వల్ల బాగా ఇదవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా 2014లో వచ్చినప్పుడు కూడా సుష్మా స్వరాజ్ గారు ఇలాగే ఒక పాకిస్తాన్లో ఎక్కడ ఒక మహిళ ఇరుక్కుపోతే ఇమ్మీడియట్గా ఆవిడ ఇడిపించారు. అవి జరుగుతున్నాయి, ఇవి కూడా జరుగుతూనే ఉంటాయి. జాగ్రత్తగా చేయాలి, బట్ మోసపోవడం తప్పు కాదు, బట్ ఆ ఛాన్స్ ఇవ్వద్దు. కొద్దిగా అవేర్నెస్తో ఉండాలి. ఇవాళ రోజుల్లో నేను చెప్పేది ఒకటే, ఆడైనా మగైనా, ఒకప్పుడు ఏమనేవారంటే మగాడు తిరక్క చెడాడు, ఆడది తిరిగి చెడింది అంటారు. బట్ రాంగు. ఇవాళ రోజుల్లో ఆడవాళ్ళు కూడా తిరగాలి. తిరిగితేనే ఒక అవేర్నెస్ పెరుగుతుంది, నాలెడ్జ్ వస్తుంది. ఎవడు ఎలాంటోడు, ఎవడెక్కడ చీట్ చేస్తున్నాడు, ఎవడి మాటల్లో ఎంత డబుల్ మీనింగ్ ఉంది, ఎవడి మాటల్లో నిజం ఉంది అనేది కూడా తెలుసుకోవాలంటే ఇవాళ రేపు అమ్మాయిలు కూడా నలుగురిలో తిరగాలి, అవేర్నెస్ పెంచుకోవాలి. అప్పుడు ఈ మోసాలు కొంచెం
కొంచెం అరికట్టవచ్చు.